తెలంగాణ కమలానికి భారం తగ్గినట్టేనా? ఇన్ఛార్జీల పేరుతో మందెక్కువై అసెంబ్లీ ఎన్నికల్లో నిండా ముంచేస్తారని కాస్త ఆలస్యంగానైనా అధిష్టానం గ్రహించినట్టేనా? ఎక్స్ట్రా లగేజ్ నీకు దింపి పక్కన పెట్టేసినట్టేనా? పార్టీ అధిష్టానం తప్పించిన ఇన్ఛార్జీలెవరు? ఇంకా జరగబోతున్న మార్పులేంటి? పార్లమెంటు ఎన్నికల దిశగా స్పీడ్ పెంచింది బీజేపీ. ఇన్నాళ్లు పెండింగ్లో పెట్టిన రాజకీయ సంస్థాగత నిర్ణయాలను చకచకా క్లియర్ చేస్తుంది. ఆ క్రమంలోనే కీలకంగా భావిస్తున్న తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ నుంచి 10 లోక్సభ సీట్లు టార్గెట్గా పెట్టుకుంది బీజేపీ. అదేమంత ఈజీ టాస్క్ కాదు కనుక అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం మొదలైంది. దాదాపు 18 నెలల తర్వాత సంస్థాగత ప్రధాన కార్యదర్శిని తాజాగా అపాయింట్ చేసింది. టఫ్ లీడర్గా పేరున్న రాజస్థాన్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి తివారీని ఇక్కడకు పంపించింది. మరోవైపు ఏ రాష్ట్రానికి లేనంత మంది ఇన్ఛార్జీలు తెలంగాణకున్నారు. మంది ఎక్కువ అవడం వల్లే పనులు సక్రమంగా జరగడం లేదన్న వాస్తవాన్ని ఆలస్యంగా గుర్తించారట కమలనాథులు. 10 మందిలో పాము చావదన్న సామెత తమకు కరెక్ట్గా సూట్ అవుతుందని పార్టీ నేతలే అంటున్నారు. అందుకే అంతమందిని తప్పించి ఒక్కరికే బాధ్యతలు అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇన్నాళ్లు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను జమ్మూ కాశ్మీర్కు బదిలీ చేసింది. అలాగే జాతీయ కార్యదర్శి మరో ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ను తమిళనాడు లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ఈ ఇద్దరు నేతలు ఇక తెలంగాణ వైపు రారని, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోరన్న చర్చ జరుగుతుంది పార్టీ వర్గాల్లో. ముందున్న స్కెడ్యూల్ ప్రకారం ఇద్దరు నాయకులు సోమవారం తెలంగాణలో పర్యటించాల్సి ఉందని, ఆ కార్యక్రమాలు రద్దవడమే ఇందుకు నిదర్శనమంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఇక పలు రాష్ట్రాలకి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు మాత్రం నియమించలేదు. ఎవరినైనా వేస్తారా లేక జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సలే ఆ బాధ్యతలు కూడా చూస్తారా అని చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు అప్పగిస్తారని ఓ వర్గం, సునీల్ బన్సలే అంతా చూసుకుంటారని మరో వర్గం అంటున్నాయి. ఎవరు చూసుకున్నా ఏం చేసినా మొత్తంగా లోక్సభ ఎన్నికల విషయంలో అసెంబ్లీ తప్పులు రిపీట్ అవ్వకుండా బీజేపీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్నది మాత్రం వాస్తవం అంటున్నాయి రాజకీయ వర్గాలు.